సో డే ఫ్రెండ్స్, మనకు సిడిపిలో మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో సంబంధించిన వచ్చిన క్వశ్చన్లు మనం బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం ఈ వీడియో లోపల. సో మనకు తెలిసిందే సిడిపి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. సో టెట్ లోపల మనకు ప్రీవియస్ టెట్ క్వశ్చన్ పేపర్ ఇది. ద సెల్ఫ్ యాక్చువలైజేషన్ టెండెన్సీ ఈజ్ అసెటెడ్ బై ది సైకాలజిస్ట్ ఇన్ ద థియరీ ఆఫ్ సెల్ఫ్. ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త తన స్వీయ సిద్ధాంతంలో స్వీయ సాఫల్యత ధోరణిని నొక్కి చెప్పారు. సో దీని కరెక్ట్ ఆన్సర్ కార్ల్ రోజర్స్. సో కార్ల్ రోజర్స్ గురించి మాట్లాడేటప్పుడు మనకు కౌన్సిలింగ్ రకాల లోపల మనకు తెలిసిందే, అంటే డైరెక్టివ్ కౌన్సిలింగ్, నిర్దేశక రకం కౌన్సిలింగ్, అదేవిధంగా నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్, అనిర్దేశక రకం కౌన్సిలింగ్ అనే 2 రకాలైన విషయం మీకు తెలిసిందే. నాన్ డైరెక్టివ్ రకం కౌన్సిలింగ్ను ప్రతిపాదించింది ఎవరంటే కార్ల్ రోజర్స్. ప్రధానంగా కౌన్సిలింగ్ పైన క్వశ్చన్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ ఏదైనా అడగవచ్చు. అంటే దాన్ని ఏమంటారంటే క్లయింటీ సెంటర్డ్ కౌన్సిలింగ్ అని కూడా అంటారు. సో దాన్ని ప్రతిపాదించింది కార్ల్ రోజర్స్. అందులో ఎవరైతే మన వద్దకు సమస్య కోసం వస్తారో అది క్లయింటీ సెంటర్డ్, వారికి ప్రాముఖ్యత ఉంటుంది, వారికే ఛాయిస్ ఇస్తారు, వారినే మామూలు ఓపెన్ అప్ అవుతారు, వారి సమస్యను ఏంటిదని అడుగుతారు, ఇంట్రాస్పెక్షన్ లెవెల్కి వెళ్ళి ఏ విధంగా అయితే సమస్యను పరిష్కరించుకుంటారో వారే చెప్తారు, క్లయింటే చెప్తారు. అందుకే దాన్ని క్లయింటీ సెంటర్డ్ అంటారు. సో తప్పనిసరిగా మనకు కొంచెం ఐడియా ఉంటే బిట్ ఎట్లా వచ్చినా చేయొచ్చు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, జీన్ పియాజే అన్నారు. పియాజే కాదు, చామ్స్కీ భాషా వికాసం, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. ఇవి మనకు తెలిసిందే. ఎలిమినేషన్ ప్రాసెస్లు కూడా వెళ్ళొచ్చు. పియాజే కాదు, ఇట్లా కూడా మనకు తెలియకున్నా కూడా పియాజే, జాన్ పియాజే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. ఒకవేళ క్వశ్చన్ ఈ 3 తెలుసు, ఆటోమేటిక్గా 4వ దానికి వెళ్ళిపోవాలి. ఇది ఎలిమినేషన్ ప్రాసెస్ అన్న విషయం మీకు తెలిసిందే. నెక్స్ట్, ఇన్ క్రియేటివ్ థింకింగ్ ప్రాసెస్ ద స్టేజ్ ఆఫ్ రెస్ట్ డ్యూరింగ్ విచ్ సొల్యూషన్ ఈజ్ ఎవాల్వ్డ్ త్రూ ద ఎఫర్ట్ అన్కాన్షియస్ ఇన్ ద మైండ్. సృజనాత్మక ఆలోచన ప్రక్రియలో విశ్రాంతి దశలో అచేతన మనస్సు యొక్క ప్రయత్నాల ద్వారా పరిష్కారం ఉద్భవించే దశ. అంటే మనకు మామూలుగా దాన్ని ఏమంటామంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. జనరల్గా మీకు తెలిసిందే. సృజనాత్మక ప్రక్రియలో వివిధ రకాల స్టెప్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ ఇచ్చాడు. సన్నాహ దశ కాదు, ఇల్యూమినేషన్ దశ కాదు, ఇంక్యుబేషన్ స్టేజ్ అంటే గుప్త దశ అంటారు. అదేవిధంగా వెరిఫికేషన్ దశ. ఇవి 4 దశలు. ఇవి ఇక్కడ ఇచ్చిన ఏవైతే ఉన్నాయో సన్నాహక దశ, ప్రకాశ దశ, ఇంక్యుబేషన్, వెరిఫికేషన్. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నా అంటే ప్రయత్నాల ద్వారా పరిష్కారం ఉద్భవించే దశ అని అంటున్నాడు. అంటే పరిష్కారం అనేది ఈ దశ లోపల వస్తుంది అని చెప్తున్నాడు. సో అది ఇంక్యుబేషన్. సో ఇల్యూమినేషన్ అంటే యురేకా, ఆల్రెడీ వచ్చేసింది, అక్కడ ఆల్రెడీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది, అయిపోయింది అన్నప్పుడు దాన్ని ఏమంటారంటే దాన్ని ఒక మెరుపులాగా వస్తుంది, దాన్ని ఇల్యూమినేషన్ స్టేజ్ అని పిలుస్తారు. సరే, ఇది ఇక్కడ ఇది ఇంక్యుబేషన్ పీరియడ్. నెక్స్ట్ తీసుకుంటే అకార్డింగ్ టు బ్రూనర్, లర్నింగ్ ఈజ్ రియల్ సెన్స్ కెన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ బై మీన్స్ ఆఫ్ డిస్కవరీ, దేర్ఫోర్ ఏ టీచర్ షుడ్. బ్రూనర్ ప్రకారం వాస్తవంగా అభ్యసనం అనేది కనుగొనడం ద్వారా మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకాన్ని అనుసరించాలి కాదు, సిలబస్ని హడావుడిగా పూర్తి చేయాలి కాదు, మేజర్లీ యూజ్ రీకాల్ క్వశ్చన్స్, పునఃస్మరణ ప్రశ్న అడగాలి కాదు, విద్యార్థులు ప్రశ్నించే ఆలోచన విధానానికి తోడ్పడాలి మరియు ప్రోత్సహించాలి. సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఏ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఆఫ్ మైండ్ అమాంగ్ పీపుల్స్. అంటే ప్రశ్నించుకునే తత్వం ఇండైరెక్ట్గా కదా. సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఏ క్వశ్చనింగ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అమాంగ్ ద పీపుల్. ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే దాన్ని మనం ప్రోత్సహించాలని, విద్యార్థుల్లో ప్రశ్నించే ఆలోచన విధానానికి తోడ్పడాలి మరియు ప్రోత్సహించాలి. సో 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. బోధనాభ్యసన కృత్యంలో విద్యార్థి యొక్క నిష్పాదనను ఉపాధ్యాయుల సామర్థ్యం యొక్క ఫలితం. ఈ స్టేట్మెంట్లో నిష్పాదన బోధనాభ్యసన కృత్యం లోపల మనకు విద్యార్థి యొక్క నిష్పాదన ఉపాధ్యాయుల సామర్థ్య ఫలితం. ఈ స్టేట్మెంట్లో నిష్పాదన ఏమవుతుంది, నిష్పాదన అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఇప్పుడు ఉపాధ్యాయుల సామర్థ్యం అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంటర్ చేతిలో ఉన్న చరం స్వతంత్ర చరం ఏ చరం పైన ప్రభావితం చేస్తుందో దాన్ని పరతంత్ర చరం అంటారు కదా. పరతంత్ర చరం డిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ ఉపాధ్యాయుడి యొక్క సామర్థ్యం అనేది దేన్ని ప్రభావితం చేస్తుందంటే విద్యార్థి యొక్క నిష్పాదన పర్ఫార్మెన్స్ని ప్రభావితం చేస్తుంది తప్పనిసరిగా. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్లో నిష్పాదన అనేది ఏమవుతుందని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ పరతంత్ర చరం కంపల్సరీ అడుగుతున్నాడు. కొంచెం ఇది కాన్షియస్గా ఉండండి. మనకు ఏ చరం అయితే మనకు ఇంకొక చరాన్ని ప్రభావితం చేస్తుందో దాన్ని ఏమంటారంటే పరతంత్ర చరం అంటారు.
ఓకే, సరే. స్వతంత్ర చరం అంటే ఇండిపెండెంట్ వేరియబుల్. స్వతంత్ర చరం అంటేనేమో ప్రయోక్త చేతిలో ఉండే చరం. స్వతంత్ర చరం అంటే మామూలుగా స్వతంత్ర చరం. పరతంత్ర చరం అంటే స్వతంత్ర చరం దేన్ని అయితే ప్రభావితం చేస్తుందో దాన్ని పరతంత్ర చరం అంటారు. ఇక్కడ స్వతంత్ర చరం ఏంటంటే ఉపాధ్యాయుని చేతుల్లో కూడా ఉంది ఉపాధ్యాయుని సామర్థ్యం. దేన్ని ప్రభావితం చేస్తుంది? విద్యార్థి యొక్క నిష్పాదన కదా. ఇందులో నిష్పాదన అనేది అందుకే పరతంత్ర చరం అవుతుంది. సో దయచేసి కొంచెం కాషియస్గా ఉండాలి, చాలా ఈజీ. ఏ చైల్డ్ acquires the concept of object permanence during this stage of Piaget cognitive development. సో ఏ దశలోపట వస్తు స్థిరత్వ భావన పెంపొందుతుంది? అది సెన్సరీ మోటార్ స్టేజ్. మనకు తెలిసింది పియాజెట్ స్టేజెస్లో 4 దశలు ఉన్నాయి. సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్. సో అందులోపట ఉన్న ముఖ్య లక్షణాలు అడుగుతున్నాడు. వస్తు స్థిరత్వం భావన అంటే వాళ్ళ అమ్మ ఏదైనా దాచిపెడుతుంది, బొమ్మ దాచిపెట్టి కాకెత్తుకపోయింది అంటే ఆ దశలో మొదలేమో నమ్ముతాడు, కానీ తర్వాత క్రమంగా ఏమైతే అంటే వచ్చి ఆ బ్లాంకెట్ కింద దాసిందని తీసి చూపెడతాడు. అంటే అది మాయం కాదు అనేది భావన వస్తు స్థిరత్వ భావన అంటారు. ఇది సెన్సరీ మోటార్ స్టేజ్, ఇంద్రియ చాలక దశ. 4th one is the right answer. No two individuals are same, even identical twins can be explained by this principle of development. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు, సమరూప కౌలలు కూడా అనేది ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చును. సో వికాస సూత్రాలకు ఖచ్చితంగా బిట్ వస్తుంది. సో దయచేసి మనం కాషియస్గా ఉండాలి. ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ, కానీ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్స్, వైయక్తిక భేదాలు ఉంటాయనేదే అది మమ్మల్ని తెలియజేస్తుంది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఈవెన్ ఐడెంటికల్ ట్విన్స్లో కూడా తేడాలు ఉంటాయి కదా. అదేవిధంగా ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్ అన్నాడు, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అన్నాడు, ఇవేవి కాదు. సో తాము పెళ్ళికి వెళ్ళి వచ్చే వరకు తన తాతయ్య దగ్గర ఉండమని తమ పిల్లవాడిని అతని తల్లిదండ్రులు అడిగారు. ఐస్ క్రీమ్ తినడానికి అనుమతించే షరతుతో పిల్లవాడు అంగీకరించాడు. కోల్బర్ ప్రకారం పిల్లవాడు ఈ నైతిక వివాహ దశలో ఉన్నాడు. అంటే నువ్విస్తే నాకేమిస్తావు. సో ఇక్కడ మామూలుగా ఏంటంటే ప్రీ కన్వెన్షనల్ 3 దశలు, 3 లెవెల్స్ అన్న విషయం మీకు తెలిసిందే. ఒకటి ప్రీ కన్వెన్షనల్, 2 కన్వెన్షనల్, తర్వాత పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్, 3 లెవెల్స్. ఫస్ట్ లెవెల్లో మళ్ళీ 2 దశలు ఉంటాయి. ఫస్ట్ దశలో కూడా మనకు ఏమంటామంటే అవాయిడెన్స్ ఆఫ్ పనిష్మెంట్ అంటారు. అవాయిడెన్స్ ఆఫ్ పనిష్మెంట్ అనేది మామూలుగా అది వస్తుంది. సో ఆటోమేటిక్గా తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇస్తున్నాడు అవాయిడెన్స్ది కాదు ఇక్కడ. తర్వాత దశ స్టేజ్ 2 ఆఫ్ ప్రీ కన్వెన్షనల్, స్టేజ్ 2 ఆఫ్ అది 2వ దశ. ఇది అంటే నేను చాక్లెట్ ఇస్తే నువ్వు ఆడుకునేందుకు బొమ్మని ఇస్తావా అనేది ప్రీ కన్వెన్షనల్ లోపల ఉన్న 2వ దశ. మొదటిదేమో అవాయిడెన్స్ ఆఫ్ పనిష్మెంట్. సో అందుకే ప్రీ కన్వెన్షనల్లో ప్రతి దానిలో 2 దశలు ఉంటాయి, ప్రతి లెవెల్లో 2 దశలు ఉంటాయి. ఇందులో ప్రీ కన్వెన్షనల్ లోపల ఉన్న 2వ దశ. ఓకే, స్టేజ్ 4th ఉన్న కన్వెన్షనల్ కాదు, స్టేజ్ పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ ఇవేవి కావు. సో దయచేసి ఖచ్చితంగా నైతిక వికాసంలో జస్ట్ మనం గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంపార్టెంట్ లక్షణాలు మనం ఖచ్చితంగా బిట్ చేయొచ్చు. The NCA of 2005 has recommended that this is to be used as a pedagogic medium in knowledge acquisition, development of values and multiple skill formation, జ్ఞాన సముపార్జన, విలువల వికాసం మరియు బహుళ నైపుణ్యాల నిర్మాణంలో బోధనా మాధ్యంగా దీన్ని ఉపయోగించాలని NCF సిఫార్సు చేసింది. ఒకటి ఆర్ట్, 2వది పీస్, 3వది వర్క్ ఎక్స్పీరియన్స్, పని అనే దాన్ని సూచించింది. సో జ్ఞాన సముపార్జన, విలువల వికాసం మరియు బహుళ నైపుణ్యాల నిర్మాణంలో బోధనా మాధ్యంగా దీన్ని ఉపయోగించాలి, వర్క్ పనిని. సో ఇన్ SQ4R టెక్నిక్లో క్యూ అనేది ఏంది? సో మనకు ఆల్రెడీ ఇది ఇందులో మనకు తెలిసిందే, BED తెలుగు అకాడమీ పుస్తకంలో ఇప్పుడు ఒకటి ఇవ్వబడ్డది. S అంటే సర్వే, Q అంటే క్వశ్చనింగ్, అదేవిధంగా R అంటే రీడ్ వస్తుంది, రిసైట్ వస్తుంది, రివిజన్ వస్తుంది కదా. సో ఏదైనా ఇక్కడ ఇన్ SQ4R లోపల క్యూ అంటే ఏంటంటే క్వశ్చనింగ్, ప్రశ్నించడం అనేది వస్తుంది. ఎస్ అంటేనేమో సర్వే. ఓకే, చూద్దాం. క్వాలిటీ కాదు, క్వాంటిటీ కాదు, క్వశ్చన్. క్యూ అనేది దేన్ని తెలియజేస్తుంది? ప్రశ్నించడం, ప్రశ్న. క్యూ కూడా కాదు కదా. డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ దట్ కెన్ బి ట్రాక్డ్ ఈవెన్ బిఫోర్ బర్త్, పిల్లవాడు పుట్టకముందే కనుగొనే వికాసం, ఫిజికల్ డెవలప్మెంట్. ఎమోషనల్ కాదు,
ఫిజికల్ డెవలప్మెంట్, శారీరక వికాసం. మోరల్ డెవలప్మెంట్ కాదు, సోషల్ డెవలప్మెంట్ కాదు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కాగ్నిటివ్ ఎబిలిటీ. ఈ క్రింది వానిలో సంజ్ఞానాత్మక సామర్థ్యం కానిది ఏందో చూద్దాం. ప్రత్యక్షం కాదు, రీజనింగ్ కాదు, స్మృతి కాదు, కానిది ఏది ఇక్కడ ఏమన్నా చూడండి జాగ్రత్త. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కాగ్నిటివ్ ఎబిలిటీ. సంజ్ఞానాత్మక సామర్థ్యం కానిది పర్సెప్షన్, రీజనింగ్, మెమరీ, రెస్పిరేషన్. శ్వాసక్రియ కాదు ఇందులో కానిది. సో ఇవన్నీ కూడా కాగ్నిటివ్ ఎబిలిటీ కింద వస్తాయి. పర్సెప్షన్ కానీ, రీజనింగ్ కానీ, మెమరీ కానీ. రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ, అది కాగ్నిటివ్ ఎబిలిటీ కాదు. సో వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిహేవియర్స్ ఇండికేట్స్ దట్ లెర్నింగ్ డస్ నాట్ నెసరీ ఇంప్లై ఇంప్రూవ్మెంట్ అమాంగ్ ద ఇండివిజువల్స్. క్రింది ప్రవర్తనలో ఒకటి అభ్యసనం అనేది తప్పనిసరిగా వ్యక్తుల వికాసాన్ని సూచించవలసిన అవసరం లేదని తెలుపుతుంది. బీయింగ్ అరగెంట్, అహంకారంగా ఉండడం, ఇతరులను గౌరవించడం, సమయపాలన పాటించడం, పరిశుభ్రతను కలిగి ఉండడం. క్రింది ప్రవర్తనలో ఒకటి అభ్యసనం అనేది తప్పనిసరిగా వ్యక్తుల వికాసాన్ని సూచించాల్సిన అవసరం లేదని తెలుపుతుంది. అంటే అందులో ఈ మూడేమో వికాసాన్ని సూచించడమే, కానీ అహంకారిగా ఉండడం అనేది కాదు అనేది ఇక్కడ తెలియజేస్తుంది. క్రింది వాటిలో ఉపాధ్యాయ అభ్యాసకుల మధ్య మంచి సంబంధాన్ని పెంపొందించడంలో సహాయపడనిది. క్రింది వాటిలో ఉపాధ్యాయ అభ్యాసకులు వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హెల్ప్ ఇన్ బిల్డింగ్ గుడ్ టీచర్ లెర్నర్ రిలేషన్షిప్. ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్, పికింగ్ ఫేవరెట్ స్టూడెంట్స్, పేషెంట్లీ లిజనింగ్, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఇందులో కూడా మనకేంటంటే మామూలుగా ఏది సహాయపడదు. ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య సంబంధాన్ని పెంపొందించడంలో, ఇష్టమైన విద్యార్థులని ఎంచుకోవడం. ఒక క్లాస్ రూమ్లో ఇప్పుడు ఏమైతే అంటే తమ కులపోళ్ళను లేదా కొందరిని ఏం చేస్తారంటే టీచర్స్ వాళ్ళ మీదనే దృష్టికి ఎంచుకొని వాళ్ళకే కాన్సన్ట్రేట్ చేస్తారు. సో మిగతా వాళ్ళు ఏమవుతుంది, అరే వాళ్ళకి స్పష్టంగా తెలిసిపోతుంది మనం ఎవరి మీద ఫేవరెటిజం చూపెడతామో 100% క్లాస్లో మిగతా విద్యార్థులు సులభంగా పసిగడతారు. సో అది మంచిది కాదు, సంబంధాన్ని పెంపొందించడంలో సహాయపడింది ఏదంటే ఇది. అందుకే రెండవది అవకాశాలు కల్పించడం ఓకే, ఓపికగా వినడం మంచిది, నిర్మాణాత్మక విమర్శ ఓకే, కానీ ఇష్టమైన విద్యార్థులను ఎంచుకోవడం అనేది రాంగ్ కింద వస్తుంది. ద ప్రాసెస్ బై విచ్ ఏ పర్సన్ వేరీస్ హిస్ బిహేవియర్ టు ప్రొడ్యూస్ మోర్ హార్మోనియస్ రిలేషన్షిప్ బిట్వీన్ హిమ్సెల్ఫ్ అండ్ ఎన్విరాన్మెంట్. ఒక వ్యక్తి తన పరిసరానికి తన మధ్య మరింత సామరస్య సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి తన ప్రవర్తనను మార్చుకునే ప్రక్రియనే సర్దుబాటు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్దుబాటు, అవధానం, ప్రజ్ఞ, అప్యాయత. మార్చుకునే ప్రక్రియ అంటున్నాడు కదా. మార్చుకునే ప్రక్రియ అంటే ఆటోమేటిక్గా సర్దుబాటే. తన పరిసరానికి తనకు మధ్య సామరస్యమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి తన ప్రవర్తనను మార్చుకునే ప్రక్రియనే సర్దుబాటు. ద ప్రాసెస్ బై విచ్ ఎ పర్సన్ వేరీస్ హిస్ బిహేవియర్ టు ప్రొడ్యూస్ మోర్ హార్మోనియస్ రిలేషన్షిప్ బిట్వీన్ హిమ్సెల్ఫ్ అండ్ ఎన్విరాన్మెంట్. ఏదవుతుంది అంటాడు ఆ ప్రాసెస్ని, ఏమంటున్నాడు ఆ ప్రక్రియ అంటే సర్దుబాటు. అవధానం కాదు, ఇంటెలిజెన్స్ అనేది కాదు, అప్యాయత కూడా కాదు. సో వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ లర్నర్ సెంట్రిక్ అప్రోచ్. క్రింది వాటిలో అభ్యాసక కేంద్రీకృత ఉపగమం యొక్క లక్షణం. విద్యార్థులు ఉపాధ్యాయుడు మాట్లాడేదే వింటాడు కాదు. ద స్టూడెంట్స్ లిజన్ టు వాట్ ద టీచర్ టాక్స్ కాదు. ఉపాధ్యాయుడు చర్చకు ఎలాంటి అవకాశం కల్పించడు కాదు. అది టీచర్ సెంటర్డే కానీ లర్నర్ సెంట్రిక్ కాదు. ద స్టూడెంట్స్ టేక్ ద ప్లేస్ ఆఫ్ డిస్కవరర్స్. విద్యార్థులు ఆవిష్కరణ స్థానంలో ఉంటాడు. ఇది లర్నర్ సెంటర్ యొక్క ఒక ముఖ్యమైన లక్షణం. ఉపాధ్యాయుడు అధ్యయన అంశాలను ఎంపిక చేస్తాడు కాదు. సో ఏదైనా ఈ యొక్క లర్నర్ సెంటర్డ్ యొక్క లక్షణం, అభ్యాసక కేంద్రీకృత ఉపగమం యొక్క లక్షణంలో విద్యార్థుల ఆవిష్కరణ స్థానంలో ఉంటారు. సో అది లర్నర్ సెంటర్డ్ అప్రోచ్ యొక్క ఒక లక్షణం ముఖ్యమైనది ఇక్కడ ఇచ్చిన దానిలో. ఒక పరిశోధకుడు పిల్లల సామాజిక అభివృద్ధి అంశాన్ని అధ్యయనం చేయాలని అనుకుని ఒక పాఠశాలలో 2వ తరగతి విద్యార్థులను ఎంపిక చేసుకున్నాడు. అతను పిల్లల ప్రవర్తనను సహజ పరిస్థితుల్లో గమనించుటకు తనని గమనించకుండా వారిని వివిధ పరిస్థితుల్లో అనగా కొన్నిసార్లు పాఠశాలల్లో, మరికొన్నిసార్లు పాఠశాల వెలుపల వారింటితో సహా గమనించడం ప్రారంభించాడు. ఇక్కడ పరిశోధకుడు ఉపయోగించిన పద్ధతి ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ఇంట్రాస్పెక్షన్ మెథడ్, కంట్రోల్డ్ అబ్జర్వేషన్,
సంఘటన రచనాత్మక పద్ధతి. సరే, ఏదైనా ఫస్ట్ మూడు అయితే కాదు, ఎక్స్పెరిమెంటల్ది కాదు, ఇంట్రాస్పెక్షన్ మెథడ్ కాదు, కంట్రోల్డ్ అబ్జర్వేషన్ మెథడ్ కాదు, ఎనెక్డోటల్ అంటే సంఘటన రచనాత్మక పద్ధతి. అంటే పిల్లలకు తెలియకుండానే పిల్లల యొక్క ప్రవర్తనను మనం ఏం చేస్తామంటే కొన్ని సంఘటనలు పాఠశాల వెలుపల ఇంటితో ఏదైతే గమనించడం అనేది దేని కింద వస్తుందంటే వాళ్ళని గమనించరు కానీ వీళ్ళు గమనిస్తారు సంఘటన ఆధారంగా. అది సంఘటన రచనాత్మక పద్ధతి అంటారు. ఎనెక్డోటల్ రికార్డ్ అని ఇందులో మనం రికార్డులో చేస్తుంటాం. అది ఓకే. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో ఒకటి పిల్లల భావోద్వేగ ప్రమాదాలకు దారితీస్తుంది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే లీడ్ టు ఎమోషనల్ హ్యాజర్డ్స్ ఇన్ చిల్డ్రన్. లూజింగ్ డియర్ వన్స్, ప్రేమైన వారిని కోల్పోవడం, హై ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ సపోర్ట్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్, అన్డిమాండింగ్ హోమ్ ఎన్విరాన్మెంట్, ఒత్తిడి చేయని ఇంటి వాతావరణం కాదు. లూజింగ్ ఆఫ్ డియర్ వన్స్ అంటే వాళ్ళ తల్లి తండ్రి ఎవరైనా డియరెస్ట్ వాళ్ళు చనిపోవడం. అది దేనికి దారిస్తుంది అంటే భావోద్వేగ ప్రమాదాలకు దారితీస్తుంది. ఎమోషనల్ హెజార్డ్స్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కాజ్ ఆఫ్ ఫర్గెటింగ్. క్రింది వాటిలో ఒకటి విస్మృతికి కారణం కాదు. క్రింది వాటిలో విస్మృతికి కారణం కాదు. అభ్యసించిన తర్వాత ఎక్కువ సమయం గడిచిపోవడం, అది మరపుకే దారితీస్తుంది. ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ అదర్ థింగ్స్, ఇతర విషయాలు జోక్యం చేసుకోవడం. ప్రోయాక్టివ్ ఇంటర్ఫియరెన్స్, రిట్రాక్టివ్ ఇన్హిబిషన్ అంటాం కదా, అది అన్నట్టు. ఇంప్రాపర్ స్టోరేజ్, అనుచితమైన నిల్వ, అది కూడా మనకు కాదు. పాజిటివ్ ట్రాన్స్ఫర్, సానుకూల బదలాయింపు అనేది ఇది లింక్ లేదు దీనికి కదా. నాట్ కాజ్ ఆఫ్ ఫర్గెటింగ్. సో ఇందులో ఫోర్త్ వన్ అనేది మనం తీసుకుంటున్నాం, దీనికి సంబంధం లేనిది ఫోర్త్ వన్ ఒకటే ఉంది. పరిశీలన మరియు నమూనా ద్వారా అభ్యసించడం అనేది అభ్యసనానికి సమర్థవంతమైన సాధనంగా నిరూపించబడినది అని నొక్కి చెప్పే సిద్ధాంతం. ద థియరీ దట్ ఎంఫసైజెస్ దట్ లెర్నింగ్ త్రూ అబ్జర్వేషన్ అండ్ మోడలింగ్ ప్రూవ్స్ టు బి అన్ ఎఫెక్టివ్ మీనింగ్ ఆఫ్ లెర్నింగ్. సో ఇక్కడ మన మోడలింగ్ లెర్నింగ్ థియరీ లేదా అబ్జర్వేషన్ లెర్నింగ్ థియరీ అనేది ప్రవేశపెట్టింది బండూరా కదా. బండూరా అనేది మనకు తెలుసు. ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ థియరీ కాదు. ఇక రెండోది బండూరా ఏమంటారు, దాన్ని సోషల్ లెర్నింగ్ థియరీ అంటారు. అబ్జర్వేషన్ లెర్నింగ్ థియరీ లేదా సోషల్ లెర్నింగ్ థియరీ బండూరా ప్రతిపాదించింది. అందువల్ల సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. కొంచెం దానికే మోడలింగ్ లెర్నింగ్ థియరీ అంటారు, అబ్జర్వేషన్ లెర్నింగ్ థియరీ అని కూడా అంటారు. దాన్ని సోషల్ లెర్నింగ్ థియరీ అని కూడా పేరు. దాన్ని ప్రతిపాదించింది బండూరా. సైన్ లెర్నింగ్ కాదు, కండిషనింగ్ థియరీ కాదు. సో నెక్స్ట్ బిట్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హెల్ప్ ఇన్ సస్టైనెన్స్ ఆఫ్ మోటివేషన్. ఈ క్రింది వాటిలో ప్రేరణను కొనసాగించడానికి తోడ్పడనిది నాట్ అంటున్నాడు. చూసింగ్ టాపిక్స్ విచ్ చైల్డ్ కెన్ రిలేట్ అండ్ ఫైండ్ వాల్యూస్ ఇన్ లెర్నింగ్. పిల్లలు అభ్యసన అంశాలతో సంబంధాన్ని ఏర్పరచుకొని దాని వెలుపల విలువను ఎంచుకోవడం నాట్ అన్నాడు. చూడండి, సస్టైన్స్ ఆఫ్ మోటివేషన్ కాదు. మేకింగ్ ద చైల్డ్ టు సెట్ ఏ రియలిస్టిక్ గోల్స్, పిల్లలు వాస్తవమైన లక్ష్యాలను ఏర్పరచుకునేలా చేయడం. ఎక్కువ సమాచారాన్ని సేకరించి అభ్యాసకుడికి అందించడం. అంటే మనమే కలెక్ట్ చేస్తాం, లెర్నర్కి సమాచారం అందిస్తాం కదా. అది మనకి ఏంటంటే మామూలుగా ప్రేరణను కంటిన్యూగా చేసుకోవడానికి సస్టైనెన్స్ సహాయపడదు. యూజింగ్ మల్టిపుల్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ దట్ క్రియేట్స్ క్యూరియాసిటీ ఇన్ ద చైల్డ్ టు డిస్కవర్. పిల్లలకు అనుకోవడానికి కుతూహలాన్ని రేఖాందించే వివిధ బోధనా పద్ధతులు, ఇవన్నీమో మామూలుగా సస్టైనెన్స్ ఆఫ్ మోటివేషన్ తోడ్పడుతుంది. కానీ తోడ్పడింది ఏది అంటున్నాడు, ఎక్కువ సమాచారాన్ని సేకరించి అభ్యాసానికి అందించడం అనేది తోడ్పడదు. సో అందువల్ల థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. బిహేవియర్ సో ఆఫన్ రిపీటెడ్ అయితే బిహేవియర్ సో ఆఫన్ రిపీటెడ్ ఐజ్ టు బి ఆటోమేటిక్ ఈజ్. స్వయంచాలకంలా ఉండేలా తరచుగా పునరావృతమైన ప్రవర్తననే. అదే అటిట్యూడ్, ఆప్టిట్యూడ్, ఇంట్రెస్ట్, హ్యాబిట్, అలవాటు. అంటే మనకు రిపీటెడ్ ఒక బిహేవియర్ రిపీట్ అయితే ఏమైతే అంటే అది హ్యాబిట్ కదా. సో అందువల్ల ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్టీఈ చట్టం ప్రకారం 2009 షెడ్యూల్లో ఇవ్వబడిన నిబంధనలు మరియు ప్రమాణాల ప్రకారం 1 నుండి 5 తరగతులకు గాను 60 మంది విద్యార్థులకు ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య 2 కదా. 1 to 60 వరకు ఎందరు ఉండాలి అంటే 1 నుండి 5 తరగతులకు గాను 60 మంది విద్యార్థులకు ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య 2. 61 ఉంటే 3, మళ్ళీ 61 నుండి 90 దాకా 3, 91 నుండి మళ్ళీ 120 దాకా 4 అవుతుంది. 120 to 150
అప్పుడు ఏమైతే అంటే 5గురు వస్తారు, ఒక మామూలుగా ప్రధాన ఉపాధ్యాయుడు కూడా వస్తాడు. అది కొంచెం చూడాలి, అది అడుగుతున్నాడు. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు పర్సనాలిటీకి సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. మూర్తిమత్వం అనేది ఒక వ్యక్తి యొక్క అన్ని ప్రవర్తన నమూనాలను కలిగి ఉంటుంది. సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు మానసిక చలనాత్మక. అంటే పర్సనాలిటీ మీన్స్ టోటాలిటీ ఆఫ్ ఎ పర్సన్ అన్నట్టు. పర్సనాలిటీ ఇంక్లూడ్స్ ఆల్ ద బిహేవియరల్ పాటర్న్స్, కాగ్నిటివ్, ఎఫెక్టివ్, కొనేటివ్, లేదా దాన్ని సైకోమోటర్ అంటాం. సమరూప కవలలు ఒకే మూర్తిమత్వాన్ని కలిగి ఉంటారు. మూర్తిమత్వం అనేది అనుష్ఠత నుండి మాత్రమే ప్రాప్తిస్తుంది. అన్ని జీవులకు మూర్తిమత్వం ఉంటుంది. ఇవన్నీ రాంగే. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్. మూర్తిమత్వం అనేది ఒక వ్యక్తి యొక్క అన్ని ప్రవర్తన నమూనాలను కలిగి ఉంటుంది. సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు మానసిక చలనాత్మక, కాగ్నిటివ్, ఎఫెక్టివ్, సైకోమోటార్ అన్ని కలిపి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వర్డ్, ద అమౌంట్ గివెన్ ఫర్ మంత్ ఏ స్టైపెండ్ టు ద CWSN గర్ల్స్ అండర్ సమగ్ర శిక్ష స్కీమ్. అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ పథకం కింద, సమగ్ర పథకం కింద CWSN చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ బాలికలకు స్టైఫండ్గా ఎంత ఇస్తారు? 500, 1000, 200, 300, 200. రైట్ ఆన్సర్. ఇన్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ టు మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్, దిస్ అప్రోచ్ మే బీ కన్సిడర్డ్ యాజ్ అప్రాప్రియేట్. బుద్ధిమాంద్యం గల పిల్లలకు విద్యను అందించడంలో ఈ విధానాన్ని సముచితమైనదిగా పరిగణించవచ్చు. ఎన్రిచ్మెంట్, యాక్సిలరేషన్, ఆఫరింగ్ అడ్వాన్స్ కోర్సెస్, ఇండివిజువలైజ్డ్ ఇన్స్ట్రక్షన్, వైయక్తిక భేదన, IEP అంటారు. ఇండివిజువలైజ్ ఎడ్యుకేషన్ ప్లాన్ అంటారు. వైయక్తికంగా బోధించాలి. ఎవరికి? బుద్ధిమాంద్యం గల పిల్లలను అందించడంలో ఈ విధానం సముచితమైనది. ఇన్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ టు ద మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్, దిస్ అప్రోచ్ మే బీ కన్సిడర్డ్ యాజ్ అప్రాప్రియేట్. వైయక్తిక భేదన, IEP పథకం అంటారు. ఇండివిజువలైజ్ ఎడ్యుకేషన్ ప్లాన్ అంటారు. సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో వైగాట్స్కీ ప్రకారం 2 సంవత్సరాల వయసు నుండి ఒక వ్యక్తితో క్రమానుగతంగా కనిపించే భాష యొక్క 3 రూపాలు. వైగాట్స్కీ ప్రకారం 2 సంవత్సరాల వయసు నుండి ఒక వ్యక్తిలో క్రమానుగతంగా కనిపించే భాష. ద 3 forms of language as they appear in an individual from 2 years of age upward in according to Vygotsky. ప్రైవేట్ స్పీచ్, ఇన్నర్ స్పీచ్, సోషల్ స్పీచ్. వ్యక్తిగత మాటలు, అంతర్గత మాటలు, సాంఘిక మాటలు. ఇన్నర్ స్పీచ్, ప్రైవేట్ స్పీచ్, సోషల్ స్పీచ్. ప్రైవేట్ స్పీచ్, సోషల్ స్పీచ్, ఇన్నర్ స్పీచ్. అంటే సీక్వెన్షియల్ ఆర్డర్ అడుగుతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. అంటే ఫస్ట్ సోషల్ స్పీచ్ వస్తుంది. సోషల్ స్పీచ్, ప్రైవేట్ స్పీచ్, ఇన్నర్ స్పీచ్. సాంఘిక మాటలు, వ్యక్తిగత మాటలు, అంతర్గత మాటలు యొక్క 3 రూపాలు. అంటే క్రమానుగతమైన ఆర్డర్లో అంటున్నాడు. లాంగ్వేజ్ ఆఫ్ ద అపియర్ ఇన్ ఇండివిజువల్ ఫ్రమ్ ద 2 years ఆఫ్ అప్వర్డ్స్ అకార్డింగ్ టు అప్వర్డ్స్. ఎట్లా క్రమానుగతం అడిగాడు ఇక్కడ. సో ఫస్ట్ సోషల్ స్పీచ్, పిల్లలు ఇతరులతో మాట్లాడడం సోషల్ స్పీచ్ అంటారు. తమలో తామే మాట్లాడుకుంటారు, దాన్ని ప్రైవేట్ స్పీచ్ అని కూడా అంటారు. ఆ తర్వాత వచ్చేదే ఇన్నర్ స్పీచ్. సో ఇది సీక్వెన్షియల్ ఆర్డర్ అడిగాడు. సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. కార్యక్రమయుత అభ్యసనం అనేది దీని యొక్క అనువర్తనం. ఇది ఆపరెంట్ కండిషనింగ్. ఇది స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్ ఏదైతే ఉందో దానికి సమయం. క్లాసికల్ కండిషనింగ్ కాదు. ఇదిగోండి ఆపరెంట్ కండిషన్ థియరీ బై లెర్నింగ్, కార్యసాధక నిబంధన. దాని యొక్క అప్లికేషనే ప్రోగ్రామ్ లెర్నింగ్. ట్రయల్ అండ్ ఎర్రర్ కాదు, ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ కాదు, అంతర్దృష్టి అభ్యసనం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నిమోనిక్ డివైస్. ఈ క్రింది వాటిలో కొండ గుర్తుల సాధనం కానింది. మెథడ్ ఆఫ్ లోకై, పెగ్వర్డ్ మెథడ్, కీవర్డ్ మెథడ్, రీకాల్ మెథడ్. సో రీకాల్ మెథడ్ అనేది ఇందులో కాదు అని చెప్పి నాట్ ఏ నిమోనిక్ డివైస్. నెక్స్ట్ బిట్, ఇన్ లర్నర్ సెంటర్డ్ ఎన్విరాన్మెంట్. అభ్యాసకుల కేంద్రీకృత పరిసరంలో విద్యార్థి నిష్క్రియాత్మకంగా సమాచారాన్ని పొందుతాడు కాదు. లర్నరే యాక్టివ్గా ఉంటాడు. సమాచారాన్ని తీసుకోవడంలో, చేయడంలో లర్నర్ ఈజ్ యాక్టివ్. ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ కానీ, ప్రాజెక్ట్ మెథడ్ కానీ, డిస్కవరీ మెథడ్ కానీ, ఇవన్నీ కూడా అందులో. టీచర్ ట్రాన్స్మిట్స్ నాలెడ్జ్ కాదు, అది లెక్చర్ మెథడ్లు. ఉపాధ్యాయుడు విద్యార్థికి జ్ఞాన ప్రసారం చేస్తాడు. విద్యార్థిని బట్టి పద్ధతి ద్వారా మాత్రమే జ్ఞానాన్ని పొందుతాడు కాదు. ఈ 3 లర్నర్ సెంటర్డ్ కాదు. ఏంటిది? స్టూడెంట్ కన్స్ట్రక్ట్స్ నాలెడ్జ్, విద్యార్థి జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు.
అది కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. సో దయచేసి మనకు తెలిసింది NCF 2005 చెప్పింది పిల్లవాడు తనకు తాను జ్ఞానం నిర్మించుకోవాలి అనుభవాల ద్వారా. అది చైల్డ్ సెంటర్డ్ ఆర్ లర్నర్ సెంటర్డ్. ప్రశ్న అభ్యాసకుల కేంద్రీకృత పరిసరం ఇన్ లర్నర్ సెంటర్డ్ ఎన్విరాన్మెంట్లో విద్యార్థి జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. సో అందువల్ల 4th అనేది రైట్ ఆన్సర్. లాస్ట్ వన్, క్రింది వాటిలో బోధన యొక్క ప్రీ యాక్టివ్ దశకు సంబంధించిన కృత్యం కానిది. సో వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యాక్టివ్ ఆఫ్ ద ప్రీ యాక్టివ్ ఫేజ్ ఆఫ్ టీచింగ్లో ప్రీ యాక్టివ్ ఫేజు, ఇంటరాక్టివ్ ఫేజు, పోస్ట్ యాక్టివ్ ఫేజ్. సో ఇందులో ప్రీ యాక్టివ్ ఫేజ్కు సంబంధం కానిది సెలెక్షన్ ఆఫ్ మెథడ్స్. మనం ముందే చెప్తాం కదా, ప్రీ యాక్టివ్ ఫేజ్లో ముందుగానే తయారు చేసుకుంటాం. సెలెక్షన్ ఆఫ్ కాంటెంట్ ముందే చేసుకుంటాం. సెలెక్షన్ ఆఫ్ TLM కూడా ముందే. ఇవన్నీ ప్రీ యాక్టివ్ ఫేజ్లోనే చేసుకుంటాం. దీనికి సంబంధం లేనిది ఎంచుకున్న విషయం యొక్క ప్రదర్శన, కాంటెంట్ని ప్రజెంటేషన్ చేసేది మామూలుగా ఇంటరాక్టివ్ ఫేజ్లో చేస్తాం కదా. అందుకే ప్రీ యాక్టివ్ ఫేజ్కు సంబంధించిన కాని కృత్యం మీద అన్నాడు. సో దయచేసి ఖచ్చితంగా అడుగుతున్నాడు. సో ఇక్కడ రివర్స్ అడగవచ్చు, అన్నీ వేరే ఇచ్చేసి ప్రీ యాక్టివ్ ఫేజ్కి ఇప్పుడు సెలెక్షన్ ఆఫ్ మెథడ్ ఎప్పుడు అంటాడు. అప్పుడు ఏమైతే ప్రీ యాక్టివ్ ఫేజ్ అవుతుంది. TLM ఎప్పుడు ఎంపిక చేసుకుంటారు, అవన్నీ ప్రీ యాక్టివ్ ఫేజ్. సో అట్లా దయచేసి మనం కొంచెం కాన్షియస్గా ఉండాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో సిలబస్ తీసుకుంటే అన్ని టాపిక్స్ కవర్ అవుతున్నాయి. దయచేసి లెర్నింగ్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, పెడగాజీ కావచ్చు, మూడిట్లకి వెళ్ళి కూడా కవర్ చేస్తున్నాడు. కొంచెం కాన్షియస్గా ఉంటే కళ్ళు మూసుకొని మినిమం 25 కొట్టచ్చు. సో థ్యాంక్ యూ అండి. దయచేసి ఒక్కసారి రివిజన్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళొకసారి బ్యాక్ పోవాలి. మనకి ఏదైనా రాకపోతే మనం B.Ed బుక్ కానీ ఏది ఉంటే అది మనకు తీసుకొని బ్యాక్ వెళ్ళండి. మీ సైకాలజీ పుస్తకం తీసుకోండి, మీకు నోట్స్ ఉన్న బ్యాక్ వెళ్ళిపోవాలి. బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ చదువుకొని ప్రాక్టీస్ చేయాలి. సో థ్యాంక్ యూ అండి. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. రాబోతున్న టెట్లో ఏదైతే మనకు నెక్స్ట్ ఉన్నాయో వారు ఎవరైతే రాయబోతున్నారో వారందరికీ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండి. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. కైండ్లీ షేర్ దిస్ వీడియో.